అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఇంట్లో పెద్దవాళ్ళందరూ పని చేసి ఈ బోన్ అరుగుదల ఎక్కువ తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పెద్దవాళ్ళకి మోకాలు అరిగిపోతూ ఉంటాయి, గుజ్జు అరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ చెప్పే సజెషన్ ఏంటంటే అక్కడ అరుగుదల ఉంది కాబట్టి మీకు సర్జరీ చేయాలంటారు. భుజాల నొప్పికి కూడా ఇది ఫ్రీజింగ్ అయిపోయినా కూడా ఫ్రోజన్ అయినట్టు షోల్డర్స్కి కూడా ఎంత ట్రీట్మెంట్స్ అంటే ఎంత చేసినా కానీ ఫ్రోజన్ షోల్డర్స్కి నయం కానించకుండా అవుతుంటుంటాయి. అలాంటి టైంలో ఫిజియోథెరపీ ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. కానీ కొంతమందికి అవేర్నెస్ లేని ట్రీట్మెంట్స్ కూడా ఈరోజు మీకు తెలియజేయడానికి నేను ఈరోజు ఒక డాక్టర్తో వచ్చాను. సో హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. మరి ఈయనే ఈ భుజాల నొప్పికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, మోకాల అరుగుదలకి మోకాల నొప్పికి కూడా ఈ ట్రీట్మెంట్ పనికొస్తుందా లేదా అనే డీటెయిల్స్ అన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో డాక్టర్ చెప్పండి డాక్టర్. సో ఈ భుజాల నొప్పులు, షోల్డర్స్ నొప్పులు ఎక్కువ ఊడ్చి లేకపోతే ఇంట్లో పని ఎక్కువ చేస్తూ ఉంటారు అమ్మోళ్ళు. ఇప్పట్లో కాకపోయినా అప్పట్లో వీళ్ళందరూ ఎక్కువ పని చేసి ఇవన్నీ అరిగిపోయి ఉంటాయి. సో అలా ఒకటేనా అవుతుంది, లేదంటే ఫ్రోజన్ అంటే నరాల్లో లేదంటే మజిల్స్ కండరాలు పట్టేయడం వల్ల కూడా ఈ చెయ్యి ఇలా లేపలేకపోతుంటారు. ఇంతే, ఇంక పైకి రాదు వాళ్ళకి. వాళ్ళకి చెయ్యి ఎంతసేపు ఇలానే ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళకి ఏదో డాక్టర్ సర్జరీ చేయాలని అంటారు. ఒకవేళ యంగ్ ఏజ్ ఉంటే. వన్స్ వాళ్ళ 60+ ఉన్న వాళ్ళకి అంత సజెస్ట్ చేయరు. ఈ ఫిజియోథెరపీ ఏదో చేయమంటారు. అది చేసినా గానీ వాళ్ళకసలు అది ఇంప్రూవ్‌మెంటే రాదు. మరి అలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉందా? భుజాల నొప్పి చాలా కారణాలుంటాయి. ఫ్రోజన్ షోల్డర్ ఒకటి. దెబ్బ తగిలినప్పుడు అక్కడ మజిల్స్ ఏదైనా టేర్ రావడం, సూప్రాస్పైనటస్ టేర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్ ఉండడం అదొకటి. ఆ తర్వాత అరుగుదల వల్ల, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, కొంచెం అరుగుదల వల్ల నొప్పి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇలాగున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సరిగా కూర్చోలేరు, ఇలా చేయి పెట్టలేరు. ఏదన్నా తీసుకోవాలన్నా నొప్పి, నిద్ర ముఖ్యంగా చాలా డిస్టర్బ్ అవుతుంది షోల్డర్ పెయిన్ వల్ల. చాలా అది ఎందుకంటే అది ఒక బైటింగ్ పెయిన్ లాగా ఉంటుందన్నమాట. ఇట్లా పట్టేసి నలిపేసినట్టు ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది అది. నిద్ర బాగా డిస్టర్బ్ అయిపోతారు. నిద్ర కూడా రాదు. ఈవెన్ కొన్ని పెయిన్స్ తట్టుకోవచ్చు కానీ షోల్డర్ పెయిన్ వచ్చిందంటే తట్టుకోలేరు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా. వాళ్ళకు డయాబెటీస్‌లో ఎందుకంటే కొంచెం బ్లడ్ సప్లై తగ్గిపోవడం, ఈ కండరాలు వీక్ అయిపోవడం, వీటి వల్ల కొంచెం మూమెంట్స్ అన్నవి వీకెన్ అయిపోతాయి. అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఇలాగున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అది మజిల్ టేర్ ఉందా ఏముందో డయాగ్నోస్ చేసుకొని, టేర్ ఉంటే గనుక కొంచెం దానికి రెస్ట్ ఇవ్వడము, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ చేయడం, ఎంత చేయాలో అంతే చేయడం. లేకపోతే సర్జరీ అవసరమైతే సర్జరీ స్టేజ్‌ని బట్టి దానికి. ఆ తర్వాత అరగడము, తర్వాత పిఏ షోల్డర్స్ వీటికన్నిటికి డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంటు, కైరోప్రాక్టిక్ చేసి సెట్ చేసేయొచ్చు. ముఖ్యంగా మా దగ్గరైతే గనుక ఇలాగ మూమెంట్ షోల్డర్ ఇంతవరకే వస్తూ ఉంటుంది. ఇంత పైకి రాదనమాట. అలా ఉన్న వాళ్ళకు ఒక 2-3 టైమ్స్ ట్రీట్మెంట్ చేసి డ్రై నీడ్లింగ్, కైరోప్రాక్టిక్, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పడం, స్ట్రెంథెనింగ్స్ ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళకు చాలా ఈజీగా తగ్గించవచ్చు. అలాగా. సో ఈ ఈ మీరన్నట్టు ఈ షోల్డర్‌కి ఒక్కదానికే కాకుండా ఆహ్, మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ అవును. మోకాళ్ళ నొప్పులు ముసలాళ్ళకి కాకుండా ఈ మధ్యన యంగ్ జనరేషన్‌లో కూడా వచ్చేస్తున్నాయి. మరి గుజ్జు అరిగిపోవడమే కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారా దీనికి? గుజ్జు అరిగిపోవడం కాకుండా మజిల్ వీక్‌నెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, హ్మ్. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, నడవడం, ఎక్కువ దూరం వాకింగ్ చేయడం అలాంటివి లేకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం వెహికల్స్ వాడడం, ఎక్కువసేపు కూర్చొనే ఉండడం. ఇలాగే కూర్చొని ఉండి ఏమవుతుంది, మోకాళ్ళు మడిచి కూర్చుంటాం కదా, బ్యాక్ మజిల్స్ కొంచెం షార్టెన్ అయిపోతాయన్నమాట. పైన ఉన్నవి కొంచెం లెంతెన్ అవుతాయి. అలాగే కూర్చొని కొంచెం వీక్‌గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. వెనకాల టైట్‌నెస్ వస్తుంది మళ్ళీ. తొడ భాగంలో టైట్‌నెస్ వచ్చి అది కొంచెం ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అలా కూడా ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మీరు అడిగిన క్వెషన్ ఫీమేల్స్‌కు
35-40 ఇయర్స్ నుంచి మనం ఎస్ చూస్తున్నాం ఎస్ ఈ 35 దీనిలో. 40కి ఈ కీలవాతం అంటారు, అది కూడా దానికి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయండి? కీళ్ళవాతం కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆర్థరైటిస్ కి వాటికి? రుమటైడ్ ఆర్థరైటిస్ అటువంటికి ఈ ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే దానికి మెడికేషన్ వాడాలి. ఖచ్చితంగా మెడికేషన్ వాడుతూ ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మోకాలు నొప్పికి కానీ, నడుము నొప్పికి కానీ, మెడ నొప్పి తగ్గిపోతాయి. సో ఈ మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్ ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనొచ్చు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఫీమేల్స్లో చూస్తున్నాం 35-40 ఇయర్స్లో మిడిల్ ఏజ్లో. ఇంకా పెద్దవాళ్ళలో అంటే అరిగిపోవడం జనరల్ కామన్ ఇంకా. సో అలాగున్న వాళ్ళకి ఏం చేయాలి, మిడిల్ ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉంటే కనుక చాలా బాగా తగ్గించవచ్చు ఈ నొప్పులను. ట్రీట్మెంట్ చేసి దాన్ని అదుపులో పెట్టవచ్చు. ఎక్సర్సైజెస్ చెప్పి స్ట్రెంథనింగ్స్ చేసుకుంటూ ఉంటూ డూస్ అండ్ డోంట్స్ చేస్తే కనుక చాలా వరకు నొప్పిని తగ్గించవచ్చు. 90% తగ్గించవచ్చు. నిన్న లేక మొన్న మీరు చెప్పినట్టు ఒక 35 ఇయర్స్ ఫీమేల్ వచ్చారు క్లినిక్. మోకాలు నొప్పి జస్ట్ అంత చూపించారు, తగ్గట్లేదు. నా దగ్గరికి వస్తే నేను ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్గా 60% పెయిన్ తగ్గిపోయింది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ 60% ఆఫ్ పెయిన్ హాజ్ రెడ్యూస్డ్. వాళ్ళు మళ్ళీ నిన్న కాల్ చేసి చాలా బాగుంది సార్ అని చెప్పారు. సో నేను చెప్పాను, కొంచెం నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి అని చెప్పాను. 2 కాళ్ళకు ఉన్నాయి, ఒక కాళ్ళకి చేసాము. అది టోటల్ కోర్స్ అయిపోయాక ఇంకొక కాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క కాల్కి డిఫరెంట్ గా చేస్తున్నారు అంటారు కదా, ఎంత గ్యాప్ ఉండాలంటారు? 1 మంత్. 1 మంత్ ఒకేసారి చేయకూడదా? ఒకేసారి కూడా చేసుకోవచ్చు. చాలా రేర్గా చేస్తూ ఉంటాం ఒకేసారి. కానీ చాలా వరకు ఒకటి తగ్గాకనే ఇంకొకటి చేస్తాం అనమాట. 2 చేస్తే రెస్ట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందా? 2 చేస్తే రెస్ట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేసుకునే పనులకు కూడా ఎక్కువ పనులు చేస్తూ ఉంటే మళ్ళీ దానిపైన ఎక్కువ నించోవడము, వెయిట్ పడ్డము అలా కాకుండా ఒకటి చేసుకొని మళ్ళీ ఇంకొకటి చేస్తాం. స్ట్రెయిన్ కాకుండా సేఫ్ సైడ్ అంతే అలా. సో ఇది చాలా బెస్ట్ వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల చూయించుకొని ఇంకా సొల్యూషన్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్లోనే పనిచేస్తారు. చాలామంది డాక్టర్స్ తెలుసు, వాళ్ళ దగ్గర చూయించుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, కొంతవరకు తగ్గింది కానీ అంత పోవట్లేదు. సో మనం ట్రీట్మెంట్ చేసి ఏం చేసామంటే లోపల ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి ఆ జాయింట్లో ఉన్న టెన్షన్ని తగ్గించామన్నమాట. ఆ మజిల్ వల్ల ప్రాబ్లం అయిందని దాన్ని రిలీజ్ చేసి ఎక్సర్సైజ్ చెప్పేపాటికి వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేసింది. దీన్నే వాళ్ళు చూయించుకోకుండా ఉంటే మొక్కలు అరిగిపోవడం, అలాగే ఆపరేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ముందుగానే జాగ్రత్తగా మనం తెలుసుకోకపోతే కనుక, వాళ్ళు నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోకుంటే కనుక. ఇప్పుడు చేయించుకున్నారు కాబట్టి అంతవరకు వెళ్ళకుండా హ్యాపీగా బాగుంటారు. సర్జరీ వరకు వెళ్ళకుండా తప్పించేస్తాం వాళ్ళకు. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇప్పుడు మీరు చేసినట్టు డ్రై నీడ్లింగ్ వల్ల ఇలా పైకి లేపొచ్చు అంటారా? దానికి డ్రై నీడ్లింగ్ చేస్తాము, కైరోప్రాక్టిక్ చేసి. కైరోప్రాక్టిక్, డ్రై నీడ్లింగ్. ఎన్ని రోజులు పడుతుంది? అది కూడా 10 days వన్స్ 1 monthలో రికవరీ చేయొచ్చు. 1 month వాళ్ళ సివియారిటీని బట్టి, సివియారిటీ తక్కువ ఉంటే 15 daysలో కూడా మనం సెట్ చేసేయచ్చు. ఏదైనా కానీ ప్రాబ్లం తొందరగా వస్తే తక్కువ ఉంటే తొందర తగ్గుతుంది, ఎక్కువ ఉండి లేట్ వస్తే లేటే తగ్గుతుంది. అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. చిన్న మొక్కనైతే వెంటనే పీకొచ్చు, పెద్ద చెట్టుని కొట్టాలి టైం పడుతుంది. ఇది అంతే, ఏదైనా ఏమంటారు ఫిలాసఫీ దేంట్లో ఏం లేని వర్తిస్తుంది అది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ, చాలా విషయాలు తెలియజేశారు. సో చూసారు కదండి, చిన్నగా ఉన్నప్పుడే మొగ్గలోనే తుంచేయాలి ఏదైనా. సో మానే మొంగుంది మొక్కై వంగున అన్నట్టు ఏదో అంటారు కదా సామెత. మరి ఆ సామెత ప్రకారం చిన్నగా ఉన్నప్పుడు మనం త్వరగా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రిజల్ట్స్ వస్తాయి. అది ముదిరిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే దాని పరిణామం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. మనం అవన్నీ కూడా బేర్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఎదుర్కొంటాం. సో ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, మేము దానికి తగ్గట్టుగా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కోసం ఆర్టీవీ హెల్త్ని చూస్తూనే ఉండండి. మీకు రెగ్యులర్గా వీటికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.